పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా మార్గము తప్పి ఉన్నారు, ఏ రీతిగా ఉగ్రత పాలై ఉన్నారు, ఆ విషయాల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్ని క్రమపరచుకోవటానికి, క్రైస్తవ సంఘం కూడా మెలకు కలిగి ఉండటానికి, మేము వ్యక్తిగతంగా మా ప్రభు నీ అందరి భయభక్తులు కలిగి ఉండటానికి నీ కృప, నీ నీతి దయచేయమని, అల్పుడైన నన్ను చక్కగా నడిపించమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ దినము ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా మార్గము తప్పి దేవుని ఉగ్రతకు పాలయ్యారు, లేక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, ఆ విషయాల్ని మనం చూడటానికి ప్రయత్నించేటప్పుడు హోషేయ గ్రంథంలో నుండి కొన్ని విషయాల్ని, కొన్ని ధ్యానాలు చేద్దామని ఆశపడుతున్నా. ప్రవక్త అయిన హోషేయ గ్రంథములో నుండి కొన్ని ధ్యానాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. హోషేయ గ్రంథములో మొదటి అధ్యాయములో మరి హోషేయ ప్రవక్త మరి రాసిన పుస్తకం ఇది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదారాజు దినములలో యెహోషువ కుమారుడునైన యెరోబోమును ఇశ్రాయేలు రాజు దినముల్లోను బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చక్కగా రాస్తున్నాడు. యూదారాజ్యములో ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు కుమారుడు హిజ్కియా. ఈ చివరి దినాలు బబులోను చెర దినాలు. మరి యూదారాజ్యంలో రాజులు, యూదారాజ్యం యొక్క హిస్టరీ, చరిత్రను తెలియజేస్తున్నాడు. మరియు యెహోయాషు కుమారుడు అయిన యెరోబామును ఇశ్రాయేల్ రాజు దినముల్లో బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చక్కని వివరణ. ఆ చివరి దినాలు, లేకపోతే కష్టకాలమైన దినాలు, దట్ వాజ్ ద డార్క్ ఏజ్, భయంకరమైన చీకటి కమ్మిన దినాలు. వారి దోషమును బట్టి, వారి అపరాధమును బట్టి దేవుడు వారికి వారి రాజ్యమునకు అంతము తెచ్చిన దినాలు. ద డార్క్ ఏజ్, చీకటి కమ్మి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా చెరకొని పోబడ్డారు. తర్వాత యూదా ప్రజలు కూడా చెరకి ఏ రీతిగా సమీపముగా ఉన్నారు. దేవునికి ఉగ్రతను ఏ రీతిగా వారు అనుభవించారు. ఆ విషయాల్ని చక్కగా హోషేయ గ్రంథములో రాస్తూ ఇంకొక మాట ఏం రాస్తున్నాడంటే, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేసి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని తీసుకొనమని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అతనికి కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, అతనికి యెజ్రెయేలు అను పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహోవా ఇంటి వారు కలుగు చేసిన రక్త దోషమును బట్టి
ఇక కొంతకాలమునకు నేను వారిని రక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేయుదును. ఆ దినము నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని శిక్షించను, ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యోధా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరుహామా జాలి నొందనిది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కన్నప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుణ్ణి ఉండను గనుక లోఅమ్మి నా జనము కానిది అని పేరు పెట్టుము. ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రతని ప్రవక్త అయిన హోషేయ ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఉపమానమో లేకపోతే ఒక రీతిగా దాన్ని ఏమంటారంటే, ఒకవేళ ప్రవక్తకి నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారి అయిన స్త్రీని పెండ్లి చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే నా జనులకు ఒక గుణపాఠం నేర్పాలి. నా ప్రజల యొక్క బ్యాక్ స్లైడింగ్, విశ్వాసఘాతకము, నేను వారిని గద్ద రెక్కల కింద తీసుకొని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చాను కదా, వారికి నడక నేర్పాను కదా. ఒక రాజ్యాన్ని చేసి, గొప్ప రాజ్యాన్ని చేసి 12 జాతులు, ట్రైబ్స్ని ఇచ్చి 12 జనాంగాలు 12 స్థిరపరిచి వాగ్దాన భూమిని, కనాను పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భూమిని నాకు ఇచ్చాను కదా. వారు నన్ను మరిచి విశ్వాసఘాతకులు, బ్యాక్ స్లైడర్స్, వారిని రిస్టోర్ చేయటము దేవుని యొక్క ప్రేమ. వారిని బ్యాక్ స్లైడర్స్ని స్వస్థపరచటము, రోగము నుండి, వ్యాధి నుండి, ఆత్మ సంబంధమైన తెగులు నుండి, పోగొట్టుకున్న సంబంధము, పర్వర్షన్, దేవునికి వ్యతిరేక విరుద్ధమైన మార్గము తప్పిన స్థితి నుండి రక్షించుకోవాలి, వాళ్ళని రిస్టోర్ చేయాలి. అది తండ్రి ప్రేమ. ఇంకా గృహ నిర్వాహకత్వము, తండ్రి యొక్క బాధ్యత, తండ్రి యొక్క గృహ నిర్వాహకత్వము. ప్రియులారా, ఏ గ్రంథములు, ఏ పుస్తకములు, ఏ చరిత్రలు, లేకపోతే ఏ మైథాలజీ, ఏ స్టోరీల్లో కూడా, ఏ బబులోనియన్ స్టోరీస్, వేటిలో కూడా ఈ ప్రేమ సంబంధము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కాపుదల, దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడా? ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఏ వ్యభిచారి అయిన దాన్ని ఒక పెళ్లి చేసుకోమంటున్నాడు, ఆమె పిల్లల్ని పెంచమంటున్నాడు. అది మళ్ళీ వ్యభిచారి కాబట్టి పిల్లలను వదిలేసి పారిపోయింది, మళ్ళీ దాన్ని తీసుకురమ్మంటున్నాడు. ఇది అలంకార రూపముగా చెప్పిందా, లేకపోతే నిజంగానే అలాంటి ప్రవక్త హోషేయ అయి ఉన్నాడా? ఉండొచ్చు. రెండు కూడా పాసిబుల్, రెండు కూడా సంభవించవచ్చు.
ఒక ఎగ్జాంపుల్గా చెప్పుండొచ్చు, లేకపోతే దేవుడు అలాంటి వ్యభిచారిని పెళ్లి చేసుకోమని చెప్పుండొచ్చు. ఇది పాసిబుల్. ఇలా ఒక డాక్యుమెంటరీ ఫిలింలో డాక్టర్ ఆనంద్ అమెరికాలో ఉన్నాడు, డాక్టర్ పనిచేస్తున్నాడు. ఆ రోజుల్లో ఇలాంటి కమ్యూనికేషన్ లేదు. ఆ రోజుల్లో ఉత్తరం వస్తేనే అతని సంగతి తెలుస్తుంది, మరి కమ్యూనికేషన్స్ ఏమి ఉండవు. పెద్ద డాక్టర్ ఆనంద్ అమెరికాలో పనిచేస్తుంటే అతని శత్రువులు అతని మీద కుట్ర పన్ని అతను చచ్చిపోయాడని చెప్పి అతని బట్టలు లేకపోతే ఇంటికి పంపించారు. అతను చనిపోయాడని చెప్పి ఏదో పంపించారు. పంపిస్తే పాపం దిక్కుమాలిన వాళ్ళు అయిపోయారు. తల్లి, అతను ఆనంద్ భార్య, పిల్లలు, కూతురు దిక్కుమాలిన వాళ్ళు అయిపోయారు. వాళ్ళని ఆదరించేవారు లేరు, వారికి పోషణ లేదు, వారికి తిండి లేదు. ఆ ఇల్లు మోసం చేసి ఇంట్లో నుంచి వాడు వెళ్ళగొట్టాడు. ఇంట్లో పనివాళ్లే, ఆ ఇంట్లో వారిని జాగ్రత్త తీసుకుంటూ ఉండేవాడే వాడు వాళ్ళు మోసం చేసి ఆ ఇంట్లో నుంచి తరిమేశారు. ఇంకొకడు మోసం చేసి ఆ పిల్లని తీసుకెళ్ళి బొంబాయిలో వేశ్యలకు అమ్మేశాడు. ఎంత భయంకరమైన స్థితి, ప్యాథెటిక్. చూసుకుంటే గుండె తరుక్కుపోయే పరిస్థితి అలాంటి ఏర్పడింది. డాక్టర్ చచ్చిపోలేదు, డాక్టర్ ఆనంద్ చచ్చిపోలేదు. కొంతకాలం అయిన తర్వాత వచ్చారు. ఇంటికి వస్తే ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఏమి లేదు. ఏమైపోయారు? భార్య చచ్చిపోయింది, కూతురు ఉంది. మరి ఆ కూతురు ఎక్కడుంది నా కూతురు ఎక్కడుందని వెతుకుతూ ఎంక్వైరీ చేస్తే బొంబాయిలో పలాని వేశ్యాశాలలో ఉందని చెప్తే డాక్టర్ ఆనంద్ తన బిడ్డను రక్షించుకోవటానికి ఆ వేశ్యాశాలన్నీ తిరిగాడు. తిరిగి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని వాటిల్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించుకోవటానికి చాలా ప్రయాసపడ్డాడు. నేను తండ్రిని చెబితే అదొక ప్రమాదం, ఆ అమ్మాయికి తెలిస్తే అదొక ప్రమాదం. ఆ అమ్మాయికి తెలియకుండానే అక్కడ ఉంటూ ఆ అమ్మాయికి కొంత బోధిస్తూ ఆ అమ్మాయికి నీకు డబ్బు ఎంత కావాలంటే డబ్బు నేను ఇస్తాను, ఇలాంటి పని మానేమని ఎంతో చెప్తూ ఎంతో కష్టపడి తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టి ఆ అమ్మాయిని బయటికి తెచ్చుకున్నాడు. ఇలాంటి సంఘటనలు మన జీవితాల్లో కూడా జరుగుతుంటాయి. దేవుని ప్రజలు, దేవునికి ప్రియమైన ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని సియోను, మరి దేవుని కన్యక అనే ఈ పేర్లు ఇశ్రాయేల్ ప్రజలు యునైటెడ్ రాజ్యముగా ఉన్నప్పుడు పెట్టబడిన పేర్లు. యునైటెడ్ కింగ్డమ్స్ డేవిడ్ పరిపాలిస్తున్న సమయాల్లో సియోను కుమారి ఉల్లసించుము, సంతోషించుము, ఉత్సహించుము, నీరాజు నీతిమంతుడు, నీరాజు శక్తివంతుడు, నిన్ను విడిపించగలిగినవాడు. ఇలాంటి మహాదేవుడు మనకు ఉంటూ ఉండగా ఈ ఇశ్రాయేల్ 10 గోత్రం వారు యెరోబాము సంతానం, యెరోబాము దాంట్లోకి వెళ్ళి వాళ్ళు భ్రష్టులు అయిపోయినట్టుగా చూస్తున్నాం. యెరోబాము దోషము, వాడు చాలా చెడ్డవాడు, వాడి దోషములో పడి వారు భ్రష్టులైపోయినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు ఇలా ఇశ్రాయేల్ రాజ్యము భ్రష్టత్వము, 2వ రాజుల గ్రంథము 18 అధ్యాయములు యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబాటు చేశారు. వారు ఘోర పాపం చేయుటకు కారకుడాయను. యెరోబాము చాలా చెడ్డవాడు. వాడి కుమారుడు ఆహాబు, అతని భార్య యెజబెలు, ఆ తర్వాత వచ్చిన అతని కుమారుడు యెహోరాము, వీళ్ళ తర్వాత వచ్చిన అందరు కూడా
యెరోబాము మార్గాలు, చెడ్డ మార్గాలు అనుసరించి ఇశ్రాయేలు ప్రజల్ని దారి తప్పించి, ఇశ్రాయేల్ని మోసగించి, ఇశ్రాయేలు ప్రజలను భ్రష్టులుగా చేశారు. తమ సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తమ సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశము నుండి అషూరు దేశములోనికి చెరకొనిపోయిరి. నేటి వరకు వారు అక్కడే ఉన్నారు. ప్రియులారా, 18వ అధ్యాయము 23వ వచనంలో చదివాను. అషూర్ రాజు ఇన్ ద మిడిల్ ఆఫ్ హోషియాస్ ప్రవచనాలు. హోషియా ప్రవచించే సమయంలో అంతకుముందు ఆమోస్ ప్రవక్త ఇశ్రాయేల్కి ప్రకటించాడు. ఇశ్రాయేల్ యొక్క బ్యాక్ స్లైడింగ్, ఇశ్రాయేలు దోచుకోవటం, ఇశ్రాయేలు పేదల్ని దోచుకోవటం, ఇశ్రాయేల్లో ఉన్న అన్యాయం, అక్రమాలు, దేవునికి విరుద్ధమైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఇశ్రాయేల్ రాజులు ఎంత చెడ్డవారు. ఈ హోషియాకు ముందు ఆమోస్ ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. ఇక్కడ వీరు మళ్ళీ హోషియా ప్రకటిస్తుంటే ప్రవక్తల మాట నిర్లక్ష్యం చేస్తూ, ప్రవక్తల మాట త్రోసిపుచ్చుతూ, ప్రవక్తల్ని నెట్టివేస్తూ ఉన్నారు. అప్పుడు అషూర్ రాజులు వచ్చి మరి ఇశ్రాయేల్ రాజ్యాన్ని పట్టుకున్నారు, సమరయ్యని పట్టుకున్నారు, షోమ్రోన్, ఇశ్రాయేల్కి ముఖ్య పట్టణం షోమ్రోన్ పట్టుకున్నారు. వారు అషూర్ రాజులు ఏం చేశారంటే, షోమ్రోన్, బబులోను, కూత, అవ్వ, హమాతు, సఫర్వయీము అను దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేల్ వారికి మారుగా షోమ్రోను పట్టణంలో వారిని ఉంచారు. ప్రియులారా, ఇశ్రాయేల్ని షోమ్రోను పట్టణం వాళ్ళు పట్టుకెళ్ళారు. సమరయ్యని పాడైపోయింది. అన్యజనుల్ని రకరకాల 4-5 రకాలైన దేశాల ప్రజల్ని తీసుకొచ్చి షోమ్రోన్లు, సమరయ్యలు, అన్యజనులు పెట్టారు. వారికి యెహోవా దేవుని యొక్క పద్ధతులు, మర్యాదలు, ఆ దేశము దేవుని దేశము, ఆ భూమి దేవుని ప్రజలు, ఆ ప్రజలు యెహోవా ప్రజలు, యెహోవా యొక్క మర్యాదలు, క్రమము తెలియని వారు భ్రష్టత్వాన్ని చూసి దేవుడు వారి మీదకి సింహాలను పంపించాడు. ఆ సింహాలు చంపేస్తున్న వీళ్ళని. అప్పుడు వాళ్ళు అషూర్ రాజుకి మొరపెట్టుకుంటే అషూర్ రాజు ఏం చేశాడంటే యెహోవా ప్రవక్తల్ని కొంతమందిని పంపించి ఆ ప్రజలకి యెహోవా నియమాలను నేర్పమని అన్యజనులైన అషూర్ రాజు వారికి చెప్పాడు. ప్రియులారా, 30వ వచనంలో ఏమందంటే, బబులోను వారు సుక్కోత్బెనోతు దేవతను, కూషు వారు నెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, అవీయులు నెహిబజు దేవతను, రత్తాకు దేవతను, ఎవరు వారి దేవతలను పెట్టుకొనిచూ వచ్చిరి. ఉన్నత స్థలాలు కట్టించారు, దేవుని సన్నిధిని అపవిత్రపరిచారు, దేవుని రాజ్యము పాడైపోయింది. ఎవరి దేవతలను వారు పెట్టుకొని పూజిస్తున్నారు. మరి అద్రమ్మెక్కు, అనెమ్మెల్లెక్కు అను సపర్వయుము యొక్క దేవతలకు అగ్నిగుండమునందు దహించుచూ వచ్చింది. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులో కొందరిని యాజకులను చేసుకొనగా, వారు జనుల పక్షమున ఉన్నత స్థలంలో కట్టబడిన మందిరమునందు బలులు అర్పించుచూ వచ్చింది. ఈ ప్రకారముగా
వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల్లో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచూ వచ్చింది. రోమపత్రికలో పౌలు రాస్తాడు, ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని యందు భయభక్తులతో ఏది మంచిదో, ఏది యోగ్యమైందో, ఏది నిత్యమైందో, ఏది మంచిదో, ఏది బ్రహ్మ్యం, వాటిని మీరు అనుసరించాలి. కానీ ఈ లోక మర్యాదను క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా, సంఘాలు కూడా ఈ లోక మర్యాదను, ఈ లోక ఆచార విధానాలని, ఈ లోక క్రమాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నియమాన్ని మరిచిపోయి దేవునికి దూరస్తులవుతూ ఉన్నారు. దేవుని ఆత్మ సంబంధంగా ఆరాధించవలసిన వారు ఆత్మ సంబంధంగా ఆరాధించకుండా దూరస్తులైపోతున్నారు. ప్రియులారా, ఇలాంటి దిస్ వాజ్ ద టైమ్, డార్క్ ఏజ్, డార్క్ టైం. ఇశ్రాయేలు మీద ఇలాంటి హింస మరి యెరోబాము కాలములో ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడినట్టుగా చూస్తున్నాము. దేశము చక్కగా ప్రాస్పర్ అవ్వాల్సిన సమయము, దేశము అభివృద్ధిలో పొందవలసిన సమయము సర్వనాశనంలోనికి నడిపించాడు యెరోబాము, తన సక్సెసర్స్ అయిన రాజులు. ఇట్ వాజ్ అన్సెటిల్. పాపము విజృంభిస్తున్న సమయం, పాపం విజృంభిస్తున్న సమయం. ప్రియులారా, డార్క్, చీకటి కమ్మిన దినాలను మనం చూస్తూ ఉన్నాం. చీకటి కమ్మిన దినాలు. యెషయా గ్రంథము 57వ అధ్యాయములో 3వ వచనంలో, మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచారమైన సంతానమా, వేశ్య సంతానం అని పిలుస్తున్నాడు యెషయా. నార్త్లో ఈ టైంలో హోషేయ ప్రకటిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకు. అదే సమయంలో దక్షిణములో మరి యెషయా ప్రవక్త ప్రవశిస్తున్నాడు. ఆయన వీళ్ళని అడ్రస్ చేస్తుంది ఏంటంటే, మంత్ర ప్రయోజపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీకు శ్రమ అని చెప్తున్నాడు. ప్రియులారా, చీకటి కమ్మింది, జనములను చీకటి కమ్మింది. మరి జనములను చీకటి, ఆయన కీర్తన మొన్న 18వ కీర్తన చదువుకున్నాము. 18వ కీర్తన 28వ వచనంలో, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా మార్చువాడు ఆయన పాడుతున్నాడు. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా మార్చువాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో, భూమి మీద చీకటి కమ్మి ఉన్నది, భూమి మీద చీకటి కమ్మి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఈ చీకటి నుండి, అంధకారము నుండి, అవిధేయత నుండి, ఈ అవివేకము నుండి లెమ్ము, అంధకారము నుండి బయటికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ద్వితీయోపదేశ నిర్గమకాండము 10వ అధ్యాయములో ఐగుప్తు దేశములో భయంకరమైన మిడతల దండ వచ్చి ఆకాశమంతా కమ్మి ఉన్నప్పుడు, భయంకరమైన మిడతల దండు వల్ల చీకటి కమ్మింది ఐగుప్తు దేశములో. వారికి ఏది కనబడనంత పరిస్థితి, వస్తువులు ఎక్కడున్నాయో తడుకోవలసినంత పరిస్థితి. ఇలాంటి డార్క్ ఏజ్, భయంకరమైన ఉగ్రత దినములు రాపోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఇలాంటివి ఏర్పడవచ్చు. ఇప్పుడున్నది మన నిశ్చలత నిశ్చయమైంది కాదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు మనకు. ఎలాంటి ఉపద్రవాలు, ఉగ్రతలు వస్తాయో మనకు తెలియదు. చీకటి భూమిని కమ్మింది, చీకటిని భూమి కమ్మింది, భూమి మీద చీకటి కమ్మింది. ఆయన మనకు వెలుగిచ్చేవాడు, ఆయన మనకు రక్షణ ఇచ్చేవాడు. దీపములారా, యెహోవా వద్దకు రండి, నా చీకటిని వెలుగుగా చేసేవాడు, నా దీపమును వెలిగించేవాడు,
నా ప్రభు నాకు రక్షకుడై ఉన్నాడు. ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. రెండో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో 11 అధ్యాయం 2వ వచనము చూద్దాం. దేవాసక్తి మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగాను ఒక్కడే పురుషులకు అనగా స్త్రీకు సమర్పింపబడవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగించునేమనని భయపడుచున్నాను. ప్రియులరా, పరిశుద్ధుడైన పౌలు రాస్తూ దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి గలవాడనై ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యక ఒకే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించబడవలనని మిమ్మను ప్రధానము చేసి తిని కన్యకైన సంఘాన్ని, పరిశుద్ధ సంఘాన్ని క్రీస్తుకి ప్రధానము చేసి తిని ఈ సెటిల్మెంట్ అయిన తర్వాత ఒకవేళ ఈ కన్యకలు ఏదైనా కళంకము, మచ్చ, మడత ఉండి ఆ దేవుని యొక్క ప్రేమను, సరళత నుండి, ఆయన పవిత్రత నుండి పోగొట్టుకొని వేరైపోతుందేమోనని భయభక్తులు కలిగి ఉన్నాను. చాలా వేదన పడుతూ ఉన్నానని చెబుతూ ఉన్నాడు. చాలా వేదన పడుతూ ఉన్నాను. అదే మాట ఇంకో మాట ఎఫెసీ పత్రికలో, మీరు సత్యవాక్యమును అనుసరించి మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుడికై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువై ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులు, సంఘము, వ్యక్తులు, కుటుంబాలకి దేవుని వాక్యం ఏంటంటే, క్రీస్తు యొక్క ప్రేమ నుండి, క్రీస్తు యొక్క సరళత నుండి అనుసరిస్తూ అది దూరం కాకుండా వలనని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం మాకు దయచేయమని, నీ యొక్క ప్రేమ, నీ యొక్క సరళతను మేము పోగొట్టుకోకుండా నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.